హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి కొత్త చిట్కాల్ని షేర్ చేస్తున్నానండి. ఈ చిట్కాలనేవి అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా ఫస్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బొట్టు బిళ్ళలు చాలామంది యూజ్ చేస్తూ ఉంటారండి. కానీ కొంతమందికి ఈ బొట్టు బిళ్ళలనేవి పడవు. దీనివలన మనం పెట్టుకునే దగ్గర వైట్‌గా అయిపోవడం, లేదంటే అలర్జీ లాగా వచ్చేయడం అవుతుంది. అలాంటప్పుడు ఈ చిన్న చిట్కాని ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఏంటంటే చిన్నది వ్యాజ్‌లైన్ గానీ, బాడీ లోషన్ గానీ చాలా లైట్‌గా అప్లై చేసి బొట్టు బిళ్ళను కనుక పెట్టుకున్నాము అంటే మనకి ఎటువంటి అలర్జీ కూడా రాదండి. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం లెగ్గింగ్స్ కొనేటప్పుడు కానీ లేదా చిన్నపిల్లలు టీ షర్ట్స్ తీసుకునేటప్పుడు మనకి ఇలాంటి బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీటిని వేస్ట్‌గా పడేయకుండా వీటిని రీయూజ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం జర్నీస్ చేసేటప్పుడు హెయిర్ బ్యాండ్స్ కానీ, క్లిప్స్ ఇలాంటివి క్యారీ చేస్తూ ఉంటాము. హ్యాండ్ బ్యాగ్‌లో వేసాము అంటే తీసుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఇలాగ ఈ బ్యాగ్‌లో కనుక మనం పెట్టుకొని మనం క్యారీ చేసాము అంటే మనకి తీసుకోవడానికి చాలా నీట్‌గా ఉంటుంది. అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. హెయిర్ బ్యాండ్సే కాదు, మనం యూజ్ చేసే క్లిప్స్ కానీ, నెయిల్ పాలిషు, స్టిక్కర్సు ఇలాంటివి ఏవైనా సరే మనం క్యాంప్ వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళడానికి బ్యాగ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం డైలీ కూడా కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉంటాము. మార్నింగ్ పెట్టింది ఈవినింగ్ వరకు అలానే ఉండాలి అంటే ఒక్కొక్కసారి బయటికెళ్ళేటప్పుడు కానీ, లేదంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ మనం ఇలా పెట్టాము అంటే అది గాలికో లేకపోతే మనకి స్వెట్టింగ్ వచ్చేటప్పుడు అది చెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అనేది షేర్ చేస్తాను. ఇలాంటి వ్యాజ్లైన్ ఉంటుంది కదా, వ్యాజ్లైన్ అనేది తీసుకొని కొంచెం అప్లై చేసుకొని మనం కుంకుమ కనుక పెట్టుకున్నాము అంటే చాలా నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఉంటుందండి. వర్కింగ్ ఉమెన్స్‌కి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వర్కింగ్ ఉమెన్స్ అనే కాదండి, మనం నార్మల్‌గా క్యాంప్ వెళ్ళేటప్పుడు ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి. మనకి చెమట పట్టినా సరే అది కారిపోకుండా నీట్‌గా ఉంటుంది. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం క్యాంప్ వెళ్ళేటప్పుడు పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ జీన్ ప్యాంట్స్ అనేవి ఎక్కువగా క్యారీ చేయాల్సి వచ్చేటప్పుడు దాన్ని చిన్న మడతగా పెట్టుకొని చాలా నీట్‌గా మనం సర్దుకోవడానికి ఒక చిన్న టిప్‌ని అయితే షేర్ చేస్తున్నానండి. పిల్లలవైనా, పెద్దవాళ్ళవైనా జీన్ ప్యాంట్స్ వీడియోలో చూపించిన విధంగా కనుక మనం ఫోల్డ్ చేసుకొని బ్యాగ్‌లో కనుక సర్దుకున్నాము అంటే చాలా ఆర్గనైజ్డ్‌గా, నీట్‌గా తక్కువ ప్లేస్‌లో ఎక్కువ ప్యాంట్స్ అనేవి సర్దుకోవడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్‌గా రూమ్ ఫ్రెషనర్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. కెమికల్స్ ఏమీ లేకుండా చాలా సింపుల్‌గా మనం ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్స్ వరకు బియ్యం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని జవాది పౌడర్‌ని వేస్తున్నాను. ఇది మనకి పూజ సామాగ్రి తీసుకునే దగ్గర మనకి అవైలబుల్‌గా దొరుకుతుంది. అలాగే సూపర్ మార్కెట్‌లో కూడా ఉంటుందండి. ఇది మనం చిటికెడు వేస్తే చాలు, మనకి చాలా మంచి సువాసన అనేది ఉంటుంది. ఇంట్లోని ఒక మంచి నెగెటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్‌గా మనకి ఉంటుంది. అంత మంచి స్మెల్ అనేది వస్తుందండి. టెంపుల్స్‌లో అయితే మనకి ఏ విధంగా మంచి సువాసన అనేది వస్తుందో అలా వస్తుంది. అలాగే ఇందులోని నెక్స్ట్ ఇంగ్రీడియంటు పచ్చకర్పూరం. ఇది వేయడం వలన చాలా మంచి సువాసనతో పాటు రాత్రి పడుకునేటప్పుడు బెడ్‌రూమ్‌లో కనుక ఇలా వేసి పెట్టుకుంటే చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి జలుబు చేస్తూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ముక్కనేది పట్టేసి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా కనుక చేసుకొని మనం రూమ్‌లో కనుక పెట్టుకున్నాము అంటే వాళ్ళకి ముక్కనేది క్లియర్ అయ్యి ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుందండి. నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా టేప్ అనేది అందరి ఇళ్లల్లోనే ఉంటుందండి. ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరం. ఇది మనం ఎంత ఫోల్డ్ చేసి పెట్టినా సరే అది ఊడిపోతూ ఇలా ఉంటుంది.
అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న టిప్ని కనుక ఫాలో అయ్యారు అంటే నీట్గా ఉంటుంది, అది ఊడిపోకుండా ఉంటుందండి. ఇలాగ మనకి స్వీట్ బాక్స్కి ఇలాగ రబ్బర్ బ్యాండ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. వీడియోలో చూపించిన విధంగా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా పెట్టేసుకొని దీన్ని కనుక ఇలా క్లోజ్ చేసుకున్నాము అంటే మనకి అది ఊడిపోకుండా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. ఈ టిప్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటానండి. టైలర్స్ కానీ నార్మల్గా ఇంట్లో యూస్ చేసే వాళ్ళకి కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. చిన్నపిల్లలవి ఇలాగ జీన్స్ ప్యాంట్స్కి అడ్జస్ట్మెంట్గా ఇలాగ ఎలాస్టిక్ అనేది ఉంటుంది. అది ఒక్కొక్కసారి రిమూవ్ అయిపోయి బటన్ అనేది పోవడం కానీ లేదంటే ఎలాస్టిక్ రిమూవ్ అయిపోయి లూజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు చిన్న టిప్ అండి, మనకి స్వీట్ బాక్స్కి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అనేవి వస్తుంటాయి కదా, అది ఇలా ఫస్ట్ ఉన్న రింగ్లోని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఆ బటన్కి కనుక ఇలాగ 2-3 టైమ్స్ ఇలాగ రింగ్ లాగా పెట్టేసి తిప్పాము అంటే మనకి చాలా వరకు టైట్ అవుతుందండి. ఇది చిన్నపిల్లలకి మనం ఇలా ప్యాంట్ వేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి, టర్మరిక్ పౌడరు. ఇందులోనే నెక్స్ట్ పాలు వేసుకోవాలండి. పచ్చి పాలైనా పర్వాలేదు లేదా మరిగి చల్లారిన పాలైనా పర్వాలేదు. 1 స్పూను లేదా 1½ స్పూన్ వరకు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. పాలు పసుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోని నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ కూడా 1 స్పూన్ వరకు మనకి సరిపోతుంది. 1 స్పూన్ ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కొంచెం అది పేస్ట్ లాగా ఉండాలండి. కొంచెం టైట్గా అనిపించింది అంటే ఇంకొక 1/2 స్పూన్ వరకు రోజ్ వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనకి 1 స్పూన్ వరకు వస్తుంది. చిన్న పీస్ తీసుకొని ఇలాగ నిమ్మరసం 1 స్పూన్ వరకు వస్తుంది. దీన్ని మనం ఇందులోని యాడ్ చేసుకోవాలి. ఇది మనం దేనికి యూజ్ చేస్తామంటే ఫేస్ పైన చిన్న నల్ల మచ్చలు కానీ లేదా మొటిమలు కానీ ఉన్నవాళ్ళు వారానికి 2-3 సార్లు ఇది యూజ్ చేస్తే ఆ మచ్చలు అనేవి పోతాయండి. నెక్స్ట్ ఇంకా మెయిన్ ట్యాన్ అనేది బాగా రిమూవ్ అవుతుందండి. ట్యాన్ రిమూవ్ అవ్వడానికి మనం పార్లర్కి వెళ్ళి చాలా ఖర్చు పెడుతూ ఉంటాము. అలా కాకుండా వారానికి మీకు వీలైనంత మట్టుగా 2 లేదా 3 సార్లు కనుక ఇలాగ అప్లై చేసుకున్నారు అంటే ట్యాన్ రిమూవ్ అవ్వడంతో పాటు పింపుల్స్ కానీ మచ్చలు కానీ ఫేస్ పైన ఏవీ లేకుండా చాలా నీట్గా మంచి షైనింగ్గా వస్తుందండి. ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలా అప్లై చేసిన తర్వాత నార్మల్ వాటర్ తోటి కడిగేసుకోవాలండి. సోప్ మాత్రం పెట్టొద్దు. నెక్స్ట్ డే మనం సోప్తో కడిగేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.